అవర్ ఛానల్. ఈ రోజు మీకు ఈ వీడియోలో క్యాంపస్ వైస్ కట్ ఆఫ్ అయిన ఒంగోలు గురించి అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు క్యాంపస్ గురించి చూద్దాము. ఇది మనకి ఏయూ రీజియన్ లో ఉంటుంది, బట్ ఎస్వియు రీజియన్ వాళ్ళకి ఇది లోకల్ క్యాంపస్ అన్నమాట. దీంట్లో సీట్స్ విషయానికి వస్తే మనకి 85% లోకల్ వాళ్ళకి అండ్ 15% నాన్ లోకల్ వాళ్ళకి సీట్స్ అయితే ఎలకేట్ అవుతాయి. ఈ క్యాంపస్ వచ్చి మనకి 2016 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ కూడా గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ కూడా బాగా చెప్తారు. అండ్ మనకి బీటెక్ వచ్చేసి ఇంజనీరింగ్ బ్రాంచెస్ అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేస్తారు. లైక్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇలా మనకి ఇంజనీరింగ్ బ్రాంచెస్ అనేవి ఆఫర్ చేస్తారనమాట. ఇక్కడ మనం ప్లేస్మెంట్స్ గురించి చూసుకుంటే డెవలపింగ్ గ్రాడ్యువల్లీ అనమాట. ఒంగోలు క్యాంపస్ కి సంబంధించిన కట్ ఆఫ్ ఎనాలిసిస్ అయితే చూద్దాము. ఇక్కడ నేను పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. ఓసీ వాళ్ళకి 587 to 592 ఎబో అయితే ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి వచ్చి 585 to 590 ఎబో అయితే ఉండాలి. నెక్స్ట్ బీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 కేటగిరీస్ బీసీఏ, బీసీబీ, బీసీసీ అండ్ డిఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను పక్కన డిస్ప్లే చేస్తాను అండ్ అలాగే చెప్తాను చూడండి. యావరేజ్ గా వీళ్ళకి కూడా 570 ప్లస్ టు 590 ఎబో అయితే ఉండాలి. అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 572 నుంచి 580 ఎబో అయితే ఉండాలి. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 570 నుంచి 575 ఎబో అయితే ఉండాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ వాళ్ళకి 555 నుంచి 565 ఎబో మార్క్స్ అయితే ఉండాలి. ఐఐటి ఒంగోలు క్యాంపస్ కి సంబంధించిన కట్ ఆఫ్ ఎనాలిసిస్ అనమాట. వాళ్ళకి అప్లై చేసుకున్నారో వాళ్ళు మీ కేటగిరీ వైజ్ చూసుకోండి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉన్నది అన్నది. సిరీస్ లో సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.